సరే మనం దేవుని మాటలు నేర్చుకుందాం. నిఖిల్ ద్వారా మరి ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేనే మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మళ్ళీ ఆ మాట అందరు బైబిల్ చూసి చూడండి. ఆ మాట మళ్ళీ చదువుదామమ్మా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదాన్ని శాపమును నీ ఎదుట ఉంచాను నేను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మోషే ఇశ్రాయేలీలకి ఫైనల్గా చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీలకి ఇంకా అన్నీ చెప్పేసి ఫైనల్గా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంట? జీవమును మరణమును ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచి మీరు ఏం కోరుకుంటారో మీ మీద సాక్ష్యం చెప్పడానికి భూమిని ఆకాశాన్ని మీ మీద సాక్షులుగా నేను నియమించాను అంటున్నాడు. ఇక్కడ మనం ఇదంతా గమనిస్తే దేవుడు అన్నీ చెప్పేశాడు. ఒక సాటి మనిషితో ఇంకో మనిషి ఎట్లా ప్రవర్తించాలో చెప్పాడు. దేవుడితో మనిషి ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడా? ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుడు మనిషితో ప్రవర్తించే విధానం. ఆ తర్వాత 6 ఆజ్ఞలు మనిషి తన సాటి మనిషితో ప్రవర్తించే విధానం చెప్పాడు. ఆ తర్వాత స్త్రీ పురుషుడితో ఏ విధంగా ప్రవర్తించాలి, పురుషుడు స్త్రీతో ఏ విధంగా ప్రవర్తించాలి, రక్త సంబంధికులతో ఏ విధంగా ప్రవర్తించాలి, బయట వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, భర్త భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలి, భార్య భర్తతో ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పాడా? 10 ఆజ్ఞలు చెప్పాడు లేదా? పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా మెలగాలో చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లలతో ఎట్లా మెలగాలో కూడా చెప్పాడు. తర్వాత దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చేశాడంటే అసలు ఏ వస్తువులు తినాలి, నాన్ వెజ్ ఏం తినాలి, వెజిటేరియన్ ఏం తినాలి, అన్ని క్లారిటీగా చెప్పాడు దేవుడు. ఎక్కడా కూడా దేవుడు దాపరికం లేకుండా అన్నీ వివరించాడు. దేవుని మందిరం పట్ల ఇశ్రాయేలీయుడు ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుని మందిరంలో ఏమేం పనులు చేయాలి, దేవుని మందిరానికి ఇశ్రాయేలీయులకి జీవితంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అన్నీ చెప్పాడు. పాపం చేసినప్పుడు ఏ బలి అర్పించాలి చెప్పాడా లేదా? చెప్పాడు. ఏ జంతువుని బలి అర్పించాలి చెప్పాడు. ఏడాదిలోపు మేకను కానీ గొర్రెను కానీ ఎద్దును కానీ అర్పించమన్నాడు. దహన బలిగా ఏమి అర్పించాలో చెప్పాడు. సమాధాన బలి మీరు పాత నిబంధన మనం గమనిస్తే ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చెప్పేశాడు. మొదటి 5 పుస్తకాల్లో చెప్పేసి లాస్ట్కి అంటున్నాడు కదా, ఇదిగో బాబు ఇన్ని ఇంకా అయిపోయి అన్నీ చెప్పేశా. ఒక చాయిస్ ఇచ్చాడు మనిషికి. ఏంటి? ఇప్పుడు మళ్ళా 19వ వచనం 30వ అధ్యాయం 19వ వచనం మళ్ళీ ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు అర్థం అవుద్ది మనకి. నేడు జీవమును మరణాన్ని ఆశీర్వాదము శాపాన్ని 2 చాయిసెస్ ఇచ్చాడు. 2 జోడీలు కదా, 2 జత. ఒకటేంటి? జీవము మరణము, ఆశీర్వాదము శాపం. నువ్వేం కోరుకుంటావో కోరుకో, బలవంతం చేయడు. మనం గమనిస్తే యేసు ప్రభువు కానీ పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలం కానీ ఇప్పుడు సంఘ కాలంలో కానీ దేవుడు ఎవరిని ఎక్కడ బలవంతం చేయడు, మనల్ని కూడా బలవంతం చేయడు.
చెప్తాడంతే. మన దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫోర్స్ చేయడు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పడు. ఆయన ప్రత్యేకించి నిన్ను ఒక పని కోసం ఆయన పిలుచుకొని ఈ పని నువ్వే చేయాలని చెప్తే తప్ప ఆయన ఫోర్స్గా ఎవరిని బలవంతం చేయడు. ఇక్కడేంటి, 2 చాయిస్లు ఇచ్చాడు. జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం. జీవము మరణం అన్నప్పుడు దేవుని కృపను బట్టి మనం జీవాన్ని కోరుకున్నావా లేదా? ఎట్లా కోరుకున్నావు? యేసయ్యా, నీ గురించి నేను విన్నాను, నువ్వే దేవుడు అని నేను నమ్ముతున్నాను, నా కోసం నువ్వు చనిపోయి తిరిగి లేచావు, నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని అన్నావంటే ఏం ఒప్పుకున్నావు? నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు. ఒప్పుకొని యేసుప్రభు పెట్టిన చాయిస్లో జీవాన్ని నువ్వు కోరుకున్నావు. అవునా? అయిపోయింది, ఒక చాయిస్ అయిపోయింది. ఇంకో చాయిస్ ఉంది మన దగ్గర. ఏం చాయిస్ ఉంది? ఆశీర్వాదమును శాపము. ఇక్కడ మనం కోరుకోవాలి. ఆశీర్వాదాన్ని ఉంది నీ ముందు, శాపం కూడా ఉంది. నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో. ఒక్కసారి కనుక నువ్వు కోరుకుంటే, నేను శాపాన్ని కోరుకున్నాను అనుకోండి ఉదాహరణకి, అయ్యో ఇది శాపాన్ని కోరుకున్నానా, తుచి నేను చేయలేదంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వే కోరుకున్నావు కదా, నీ మీద సాక్షిగా భూమిని ఆకాశాన్ని నేను సాక్షిగా పెట్టాడు. మనం చాలాసార్లు ఏం కోరుకుంటున్నామో మనకే తెలియదు కదా. తెలుసా? తెలియదు. మనం ఎప్పుడు కూడా తాత్కాలికమైన వాటిని చూస్తూ ఉంటాం. టెంపరరీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇప్పటికి మాత్రమే నాకు ఇది వస్తే చాలు అంతే చూస్తాం. ఈరోజు మీ ముందున్న ప్రశ్న ఏంటంటే, నువ్వేం కోరుకుంటున్నావు? అసలు ఏం కోరుకున్నావు? పోనీ శాపాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదం కోరుకుంటున్నావా? ఆబ్వియస్లీ మనం ఏమంటా, నేను ఆశీర్వాదం కావాలి, నాకు శాపం వద్దు. ఎవరన్నా శాపం కావాలంటారా? అనరు. ఏం కావాలంటారు? ఆశీర్వాదం. కానీ మరి నువ్వేం కోరుకుంటున్నావు నీకు తెలవాలి కదా. నువ్వేం కోరుకుంటున్నావు? బైబిల్లో నుంచి కొన్ని సంగతులు, శాపాన్ని కోరుకున్న వాళ్ళని, ఆశీర్వాదం కోరుకున్న వాళ్ళని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని రావాలని ప్రేరేపించబడుతున్నాను. ముందుగా మరి దీవించబడిన వ్యక్తులు అంటే ఆశీర్వదించబడిన వ్యక్తుల గురించి కొంతమంది ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు మన ముందుకు వచ్చినప్పుడు మన జీవితాన్ని పక్కన పెట్టి చూద్దాం. నా జీవితం ఇట్లుందా? ఉంటే నేను కూడా ఏం కోరుకున్నాను? ఆశీర్వాదాన్ని కోరుకున్నాను. శాపమా? అయితే ఈయన జీవితం అలాగుందా? అయితే నేను ఇప్పుడు నేను ఆశీర్వాదాన్ని కోరుకున్నాను అనుకుంటున్నాను, కానీ నేను వాస్తవంగా కోరుకుంది ఏంటి? శాపం కోరుకున్నాను. మనం కూడా కోరుకునేవన్నీ శాపాలే కోరుకుంటాం. కానీ మనకేమనిపిస్తుంది? నేను ఆశీర్వాదాన్ని కోరుకున్నాను అనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేయండి. ఎవరు యవనస్తులు, పురుషులు, స్త్రీలు, యవనరాండ్రు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఏం కోరుకున్నావు? పోనీ ఒక ఆయన్ని మీ ముందుకు దీవెన్ని కోరుకున్న వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను నేను. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దీవెన్ని కోరుకున్నాడు, ఆశీర్వాదం కోరుకున్నాడు. ఆయన ఎందుకు ఆశీర్వదించబడ్డాడు చూద్దాం. 4వ అధ్యాయంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. ఎందుకు దేవుడు హేబేలుని అతను లక్ష్య పెట్టాడు? కయీన్ని అతని అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు? హేబేలు శ్రేష్టమైన వాటిని అర్పించాడు. శ్రేష్టమైన వాటిని, తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాడు. నెంబర్ 1, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకున్నావా? అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి? నువ్వు దేవుడికి నీ జీవితంలో శ్రేష్టమైనవి ఇస్తావు. ఇవ్వాలి కాదు, ఇస్తావు. ఇంకా ఎంతసేపు ఇవ్వటంలో ఉందాం? నీ జీవితంలో శ్రేష్టమైనవి ఏంటి? నీ సమయం, నీ బలము, కాస్తో కూస్తో నీకున్న డబ్బు. ఏమిస్తున్నావు దేవుడికి? ఇచ్చావా? సమయం ఎందుకు శ్రేష్టమైంది? మళ్ళా రాదు.
అది మంచికి కానీ చెడుకు కానీ పోయిందంటే మళ్ళీ రాదు. 2024 జూను 16వ తారీఖు వస్తుందా? మళ్ళీ రాదు. 2024 14 మే మళ్ళా వస్తుందా? మళ్ళా బదిలీ చేసుకుంటాను అక్కడ పోయి? రాదు, అయిపోయింది. నీ సమయాన్ని నీ జీవితంలో శ్రేష్టమైన సమయం నువ్వు ఇస్తున్నావు అంటే నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు. నీ శ్రేష్టమైన సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఇవ్వట్లేదు అంటే ఏం కోరుకుంటున్నావు? నువ్వు శాపాన్నే కోరుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఆశీర్వాదం కోరుకుంటున్నాను కానీ దేవుడి మాట ఒప్పుకోదు. హేబెలు తన జీవితంలో తన మందలో తొలిచూలున పుట్టి క్రొవ్విన వాటిలో కొన్నిటిని తీసుకొచ్చి యెహోవాకు అర్పణ అర్పించాడు. దేనికి ఖర్చు పెడుతున్నావు నీ సమయం? ఆలోచన చేయండి. దేనికి ఖర్చు పెడుతున్నావు? వర్షం వచ్చింది, ఆఫీస్ మానేశారా? నాకు ఒకసారి చెయ్యొద్దండి ఎవరన్నా. నేను పని మానేశానండి, ఈరోజు వర్షం వచ్చింది. వర్షం కొట్టుకొని పోతున్నాం, మానేశారు ఎవరన్నా? చెయ్యి. ఎవరు మానేలేదా? పోనీ జ్వరం వచ్చింది, పంటి నొప్పి వచ్చింది, వర్షం వచ్చింది, ఫంక్షన్ మానేశారా? ఏం కోరుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నేను ఆశీర్వాదాన్ని కోరుకున్నావు అని. కాదు, నువ్వు నష్టాన్ని కోరుకున్నావు. దేవునికి ఇవ్వట్లేదు. నువ్వు శ్రేష్టమైనది నీ జీవితంలో ఏది శ్రేష్టమైంది? జీవితం చాలా విలువైందండి. విలువైందా? విలువ తక్కువదా? చాలా విలువైంది. దయచేసి గమనించండి. మన జీవితం ఈ లోకంలో మనం గడుపుతున్న ఈ చిన్న జీవితం అంటామే, చిన్న జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితం ఒకప్పుడు విలువ తక్కువ జీవితం మన బ్రతుకు విలువ తక్కువది. ప్రభువును బట్టి దేవుడు మన బ్రతుకుని విలువైందిగా మార్చాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్న ఈ కొంతకాలంలో, కొంత సమయంలో మనకి దేవుడిచ్చిన ఆ కృపని, లేదా దేవుడు మనకి ఇచ్చిన జీవాన్ని బట్టి విలువైన మన జీవితం అతి విలువైన జీవితంగా మార్చబడింది. వెరీ వాల్యుబుల్ లైఫ్. విశ్వాసి అంటే చాలా విలువైన వ్యక్తి. మామూలుగా మనిషి జీవితం విలువైంది. అయితే యేసు ప్రభువుతో మనం చేరిపోయాం కాబట్టి, లేకపోతే యేసు ప్రభు మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకున్న జీవితం చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. అటువంటి ప్రాముఖ్యమైన జీవితాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు? ఎవరికి ఇస్తున్నావు? నీ టైం ఎవరికి ఇస్తున్నావు? నీ బలం ఎవరికి ఇస్తున్నావు? నీ డబ్బు ఎవరికి ఇస్తున్నావు? ఎక్కడ గడుపుతున్నావు? టీవీకి ఇస్తున్నావా? గొడవలకి ఇస్తున్నావా? మళ్ళా అనుకుంటావు దేవుడా అన్నది. ఎందుకు దీవిస్తాడు? ఎందుకు దీవించాలి? చెప్పండి, ఎందుకు దీవించాలి? సో హేబెలు ఏమయ్యాడు? శ్రేష్టమైన వాటిని అర్పించాడు. యెహోవా హేబెల్ను, అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు అనమాట. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. దేవుడు లక్ష్య పెడుతున్నాడా? నువ్వు ఇచ్చేయి. దేవుడు కౌంట్ చేస్తున్నాడా? యేసు ప్రభు ఒకసారి అక్కడ కూర్చోడంట, ఎక్కడ కానుకల డబ్బా దగ్గర కూర్చుంటే అందరూ చందాలు వేస్తున్నారు. ఒక పేద విధవరాలు ఏం చేసిందంట? 2 కాసులు వేసింది. 2 కాసులు అంటే మన దగ్గర 50 పైసలు వేసింది. ప్రభు ఏమన్నాడు? అందరికంటే ఎక్కువగా వేసింది ఈమె. ఎందుకు ఎక్కువ వేసింది? మీరందరూ కూడా మీకు కలిగిన వాటిలో నుంచి చేశారు. ఆమె తన జీవాన్ని మొత్తం తెచ్చి 2 కాసులే. దేవుడు కౌంట్ చేస్తున్నాడు నిన్ను. దేవుడు లెక్క పెడుతున్నాడు. దేవుడి మీద దృష్టి పెడుతున్నాడు. నువ్వేమిస్తున్నావు దేవుడికి? నీ సమయం ఎక్కడ పెడుతున్నావు? చెప్పండి, ఎక్కడ పెడుతున్నావు? సో నువ్వు శ్రేష్టమైన దేవునికి ఇవ్వకుండా నీకు టైం దొరికినప్పుడు నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు. ఈ రోజుల్లో అసలు దేవుని కృప ఒకసారి మన భారతదేశం గురించి వినండి.
256 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. మొదటి శతాబ్దం లోపే, అంటే 100వ శతాబ్దం రాకముందే 56 దేశాలకి శిష్యులు సువార్తను తీసుకెళ్లారు. క్రీస్తు శకం 53వ సంవత్సరంలో మన దేశానికి సువార్త వచ్చింది. క్రీస్తు శకము 130వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశానికి, 15వ శతాబ్దంలో అమెరికా దేశానికి సువార్తలు వెళ్ళాయి. 130వ సంవత్సరంలో క్రీస్తు శకం సువార్త అమెరికా దేశాన్ని, ఇంగ్లాండ్ దేశానికి వెళ్తే వాళ్ళు దేవుడు తమకిచ్చిన ఆ కృపని చాలా మట్టుకు వాడుకున్నారు. బైబిల్ ప్రపంచానికి పరిచయం చేశారు, ప్రింటింగ్ ప్రెస్లు పరిచయం చేశారు, ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టారు, సువార్త ప్రకటించారు, మిషనరీలను పంపించారు. కానీ 53వ సంవత్సరంలో మనకు సువార్త వచ్చింది. తోమా గారు వచ్చారు, శిష్యుడు వచ్చాడు, చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ లండన్లో లేకపోతే ఇంగ్లాండ్లో సువార్త విస్తరించినంతగా మన దేశంలో సువార్త విస్తరించలేదు, ఇప్పుడు కూడా విస్తరించట్లేదు. కారణం ఏంటంటే లండన్లో లేకపోతే ఆ రోజుల్లో ఉన్న సంఘము ప్రభువు కోసం తమ జీవితాలు ఇచ్చాయి. సంఘస్థులు తమ జీవితాలను అర్పించారు. చైనాకి వెళ్ళారు, విలియం కేరీ గారు మన దగ్గరికి వచ్చారు, హడ్సన్ టేలర్ గారు చైనాకి వెళ్ళారు, మేరీ స్లెసర్ ఆఫ్రికా దేశానికి వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. కానీ భారతదేశం నుంచి, మన దేశంలో నుంచి మనము మన దేశంలో స్వార్థ చెప్పటానికి ఇప్పటికీ కూడా మనం ఇష్టపట్ల, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వటానికి మనం ఆశిస్తుండలేదు. మనకి ఎంతసేపు ఏం కావాలి? దేవుడు దీవించాలి, నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు, నా భర్త, బంధువులు హ్యాపీగా ఉండాలి, హ్యాపీ లైఫ్. గమనించండి, ఏమిస్తున్నావు శ్రేష్టమైన దేవుడికి? అర్థం చేసుకోవాలి. ఏమిస్తున్నావు నువ్వు? ఏమిట్లే. హేబెలు శ్రేష్టమైనది ఇచ్చాడు. తర్వాత ఇంకో వ్యక్తిని చూపిస్తాను నేను. అదే ఆదికాండం 6వ అధ్యాయం, అదే ఆదికాండంలో 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఈయన కూడా దేవుడు దేవుని చేత ఆశ్రయించబడ్డాడా నోవాహు? లేదా, ఆశ్రయించబడ్డాడు. నోవాహు దేవుని చేత ఆశ్రయించబడ్డాడు. ఎందుకు ఈయన దేవుడు ఆశ్రయించాడు అంటే, నోవహు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. నిందారహితుడు అంటే దేవుని దృష్టిలో యథార్థంగా అతడు దేవునితో కూడా నడిచినవాడు, నిందారహితుడుగా ఉన్నాడు. తర్వాత అదే మనం 6వ అధ్యాయం తెలిస్తే, భూలోకము యెహోవా సన్నిధిలో చెడిపోయి ఉండెను, నరులు తమ నడతను చెరిపివేసుకొని ఉండిరి అని ఉంటుంది. కానీ నోవాహు మాత్రం ఎలా ఉన్నాడు? నిందారహితుడుగా ఉన్నాడు. అతడు దేవునితో కూడా, నోవాహు దేవునితో కూడా నడిచాను అని ఉంది. నోవాహుని దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే, భూలోకం అంతా చెడిపోయినా సరే ఆయన మాత్రం దేవుని ఎదుట పాపం లేనివాడిగా, పాపం చేయనివాడిగానే ఉన్నాడు. నిందారహితుడుగా ఉన్నాడు. నిందారహితుడు. అందుకే దేవుడు నోవాహుకి పిలిచి దేవుడు ఒక స్కెచ్ ఇచ్చాడు. ఇదిగో నోవాహు, చిత్తిసారకపు మ్రాను అని చెట్టు దొరుకుద్ది, దాన్ని తీసుకో, ఇదిగో ఈ కొలతలు, డైమెన్షన్స్ ఇచ్చాడు. ఇది ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, 3 అంతస్తులు ఉండాలి, కిటికీ పైనుంచి ఇంత లోపల ఉండాలి, కింద ఫ్లోరింగ్ ఇది ఉండాలి, అన్నీ చెప్పాడు ఆయన. జంతువులన్నీ లోపల తీసుకెళ్తా కాబట్టి ఇంత ఎత్తు ఉండాలి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్. ఇందా మనం 22వ వచనం చదవండి. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి
అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవహు అట్లు చేసినంటే దోషులు వేశాడని కాదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్న నేను కనుక్కున్నా అన్న అన్నాడు. నాకు ఎక్కడ దీంట్లో దేవకుమార్ వాళ్ళ చర్చిలో ఏం కనుక్కున్నావా అంటే, అన్న ఈ అట్లు దోశలు పూరీలు అప్పటి నుంచే ఉన్నాయి అన్న అన్నాడు. అట్లు అవునా, ఎక్కడుంది అంటే, అన్న 9:22 అన్న తెచ్చి చూపిస్తున్నాడు నాకు. ఏమది? నోవహు అట్లు చేశాను. ఓహో, నోవహు గారే మొదట ఓడగట్టేటప్పుడు అట్లు వేయటం నేర్చుకొని మనం చూపించాడంట. ఏం చెప్పాలి నాకు అర్థం కాలే. అయ్యా నోవహు అట్లు ఇడ్లీలు ఉప్మా కాదు చేసింది ఆయన, తెలుగులో అట్లు చేశాను. ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఏమంటారు అక్కడ? ఎస్, హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్. దాన్ని తెలుగులో అట్లు అని వచ్చింది. అట్లు దోషలు చేసింది కాదు కదా. మనకు కూడా అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ చదివినప్పుడు నిజంగా నేను కూడా అనుకున్నా, అట్లా అంటే తర్వాత ఇంగ్లీష్లో అట్లు అబ్బాయి కూడా అదే చెప్పాడు. ఓకే, సో అట్లు దోషలు వేసింది కాదు. గాడ్, హీ హాజ్ డన్ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్ కమాండెడ్. దేవుడు ఆయనకి ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అందుకే దేవుడు ఆయన్ని దీవించాడు. నువ్వు నేను చేస్తున్నావా? నువ్వు నేను లోపడుతున్నావా? అప్పుడప్పుడు నేను అనుకుంటాను, ఒకవేళ నోవహు స్థానంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకో, ఇప్పుడున్న ఇంజనీర్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు నోవహు స్థానం ఏం చెప్తాడు? దేవా, ఆ కిటికీ ఆ తలుపు ఉంది చూసావా, అది కొంచెం పైకి ఉండాలి, ఎందుకంటే సిగ్నల్ రాదు, వైఫై రాదు ప్రభా, లేకపోతే ఇంకొంచెం కిందకు ఉండాలి. ఇప్పుడు మనం దానికి కీలు పూయాలి కదా, కీలు పూయాలి. ఆ ఓడ కట్టిన తర్వాత కీలు అని ఒక ప్రత్యేకమైన గమ్ములాగా ఉంటుంది, అది పూయాలి. ఆ పని దావీదుకి అప్పగించాడు అనుకో, ఏం చెప్తాడు? ఎన్ని రోజులు కావాలనేవాడు? ఏమో ఏం చెప్తాడు? ఆ కీలు కంటే అయ్యగారు తాడు కూస్తే బాగుంటుంది అయ్యగారు అంటాడు. ఏమో సి నోవహు అట్లా చెప్పలేదండి. ఈ నెవర్ టోల్డ్ లైక్ దట్. నోవహు అట్లు చేసిను యెహోవాకు అతను చెప్పిన దాన్ని బట్టి 7వ అధ్యాయంలోకి రండి, మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. ఎట్లా పుట్టాడంటే ఈయన నీతిమంతుడుగా ఉన్నాడు, అందుకే దీవించబడ్డాడు. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా? దేవుడు, తండ్రి అయిన దేవుడు తన నీతిని మనకి ఇచ్చాడు యేసు ప్రభువుని బట్టి. మన నీతిని బట్టి మనం పరలోకానికి వెళ్ళలా. మనం రక్షింపబడ్డప్పుడు ఏం చేశాడు దేవుడు? మన నీతి వస్త్రాన్ని తీసేసి, మన మురికి గుడ్డలు తీసేసి తన నీతి వస్త్రాన్ని మనకి ఇచ్చాడు, రక్షణ కదా. మరి ఆ నీతి వస్త్రం దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టుందా? నీకు మురికిలు అంటుకున్నాయా? అందుకే దేవుడు మనల్ని ఆశ్రయించట్లే. ఎక్కడో అంటుకుంటుంది. ఏ అబద్ధమో, ఏ బూతు మాటో, ఏ సినిమానో, ఏ కోపమో, ఏ దుష్టత్వమో, ఏ నిర్లక్ష్యమో, ఏ క్షమించలేనితనమో అంటుకుంటున్నాయి. అందుకే దేవుడు మనల్ని ఆశ్రయించట్లే. నువ్వు అనుకుంటున్నా, అబ్బాబా నేను చాలా ఇది, నేను అసలు నాకు సంబంధం లేదు, నేను పట్టించుకో, నాకేం, అన్నీ చెప్పేస్తారు, అన్నీ చేస్తారు, తర్వాత ఏమంటారు? లాస్ట్కి ఏమంటారమ్మా? నాకెందుకులే అండి, నాకెందుకులే, మీరు చూసుకోండి బాబు, నాకే తన చెప్పే అని చెప్పారు, చేసి అని చేశారు, మళ్ళీ ఏమన్నారు లాస్ట్కి? నాకెందుకులేండి, నాకు అయ్యో నాకు సంబంధం లేదు, అమ్మమ్మ నాకొద్దు, నా తెలియదు అయ్యారు, నాకు తెలియదు. అరే, నీతిమంతులుగా దేవుడు మనకి ఇచ్చిన నీతి, నీకు ఇచ్చిన నీతి, యథార్థత ఉందా నీ దగ్గర? యథార్థంగా ఉన్నావా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. రోజు ఒక్కసారైనా గుర్తు చేసుకుంటాను ఈ మాటని. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యోబు అని ఒక మనుషుడుండెను. అతడు ఎట్లాంటి వాడు?
యథార్థవర్తనుడును న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు చెడు చరమును విసర్జించినాడు. చెడు అంటే ఏంటో ఆయన తెలియదు, వదిలేశాడు అనమాట, విసర్జించాడు. మనం వేస్ట్ అంతా ఎట్లా విసర్జిస్తామో ఆయన చెడుతనాన్ని వదిలిపెట్టేశాడు. చెడు అనేది దగ్గర రానియడు అనమాట. యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడండి ఆయన గురించి. అందుకే దేవుడు ఆయన దీవించాడు. నోవహు కూడా అంతే, దేవునితో పాటు నడిచాడంట. అంటే దేవుడు ఎట్లా చెప్తే అట్లున్నాడు. అందుకే దేవుడు నోవహుని దీవించాడు. మనంతా నోవహు సంతానం. ఆయన భార్య, ఆయన 3 కుమారులు, కోడన్లు, దేవుడు చెప్పిన కొన్ని జంతువులు మాత్రమే మనతో పాటు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఆయనతో పాటు ఓడలోకి వచ్చాయి. అందుకే రైనోసరస్ ఎక్కడుందంటే ఎక్కడుందో ఎవరు చూశాడంటారు. ఉండేది కానీ ఇప్పుడు అది ఓడలో పట్టలేదు. దేవుడు వద్దనుకున్నాడేమో, రాలేదు మనతో పాటు. మొన్న ఒక ఆయన పాములు దాదాపు 6.5-7 వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి, ఇప్పుడు కాదు మనకి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎప్పుడున్నాయి పాములు, ఎక్కడున్నాయి అని చెప్తున్నాడు. గతంలో పాములకి కాళ్ళు ఉండేయంట, కాళ్ళు మామూలు నడిచాయి. మరి ఇప్పుడు ఏమైనాయి? కాలక్రమంలో పాములకున్న కాళ్ళు బలహీనపడిపోయి పాకటం ప్రారంభించాయని చెప్పాడు. ఉండొచ్చు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? నీవు దేంతో పాకుతావన్నాడు? పొట్టతో పాకి మట్టి తింటావన్నాడు దేవుడు. అది ఆయన తెలియదు కదా. యథార్థత ఉందా నీ జీవితంలో? పైన కాబట్టి ఇప్పుడు లోపలేమో కోపం ఉంటుంది, పైకేమో ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అమ్మ, లోపలేముంటుంది? కోపం ఉంటుంది. యథార్థత ఉందా? దేవుడు ఈయనని ఆశీర్వదించాడు, నోవహుని. ఒకసారి 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఎందుకు ఈయనను ఆశీర్వదించాడంటే దేవుని మాటకి విధేయత చూపించాడు. దేవుని మాటకి విధేయత. ఎస్ లార్డ్ అన్నాడు, అంత ఇంకేం మాట్లాడలే. ఎస్ లార్డ్. దేవుని మాటకి విధేయత చూపించాడు. అందుకే దేవుడు నోవహును, దేవుడికి ఏమి 120 సంవత్సరాలు కట్టాడండి. దేవా, ఆ చితిసారకపు మ్రాను అన్న చెట్టు ఎక్కడ దొరుకుద్ది? నేను ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి? ఎట్లా కోయాలి? ఏంది నాకు ఈ బాధ పెట్టావు? ఈ ముసలితనం ఇది నాకు అవసరమా అని అడిగిండా? అడగలేదే. 500 ఏళ్ళు ఆయనకు అప్పుడు దేవుడి ఆ జాబ్ ఇచ్చినప్పుడు ఆయనకి 120 సంవత్సరాలు కట్టాడు. ఇట్లా వర్షం వస్తుందంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. ఎందుకంటే అప్పుడు భూమి లోపల నుంచి నీళ్లు తడిపి వెళ్ళిపోయాయి. ఆకాశం నుంచి 40 రోజులు వర్షం వస్తుంది అని చెప్తే ఎవడన్నా నమ్మాడా? అయినా సరే దేవుడికి ఏం సాకులు చెప్పలేదు. దేవుని వాక్యానికి నీ జీవితంలో ఎంత మటుకు విధేయత చూపుతున్నావు? నువ్వు విధేయత చూపితేనే దేవుడు దీవిస్తాడు. నీకే ఎన్ని మెసేజ్ వింటున్నావు, ఎన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చదువు, బైబిల్ చదువు, బైబిల్ చదువు. ఎక్కడ చదువుతున్నావు? యవనస్తులు ఒక మెథడ్ నేర్పించాను కదా నేను మీకు. ఎంతమంది హోంవర్క్ చేశారు? తర్వాత అడుగుతాను నేను. ఎంతవరకు విధేయత చూపించావు నువ్వు? ఎంతవరకు చూపించావు? నువ్వు విధేయత చూపకపోతే దేవుడు నిన్ను దీవించడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని మాటకు కనుక విలువ ఇవ్వకపోతే దేవుడు నీకు విలువ తీసి అవతల పడేస్తాడు. అవసరం లేదు నువ్వు దేవుడికి. అందుకే నోవహుని ఎన్నుకున్నాడు ప్రియులారా. 2 వ్యక్తుల పరిచయం. ఒకటి హేబెలు శ్రేష్టమైనది ఇచ్చాడు, నోవహు
విధేయత చూపించాడు. తర్వాత 24వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 24 మొదటి వచనం. ఆదికాండం 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాముని? ఎందుకు ఆశీర్వదించాడు? దేవుని మాట విన్నాడు. ఇంకా అదే కదా, రెండు ఒకటే కదా, విధేయత చూపటం అన్నా వింటం అన్నా ఒకటే కదా. ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి, పురుషులు చెప్పండి, ఎవరన్నా. నేను పేరు చెప్పకముందే చెప్పండి, ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని? అదే, లోబడి ఉన్నాడు, విన్నాడు, విధేయత చూపించాడు. ఇంకా ఇంకా చెప్పినవన్నీ అనుసరించాడు. ఇంకా చెప్పమ్మా, ఏంటి? దేవుడికి ఎదురు చెప్పలేదు. ఇంకా 22వ అధ్యాయం మొదటి వచనం. 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు. ఎప్పుడు చెప్పాడు దేవుడు? నైట్ చెప్పాడు. ఈయన ఎప్పుడు బయలుదేరాడు? అంటే పొద్దున ఏం పని పాట లేదా ఈయనకి? దీని నుంచి మనం ఏం గ్రహించాలి? ప్రయారిటీస్, విలువలు. అబ్రహాము జీవితంలో దేవుని మాట ముందు, దేవుడు ముందు, దేవుడికి విలువ. ఏమన్నా రాని పోని, రాత్రి చెప్పాడు, ఉదయాన్నే లోపడ్డాడు. నీకు ఏంటది? నీకు ఒక్కగా ఏంటది? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. ఇస్సాకుని దేవుడు లెక్క పెట్టలేదు, క్షమించండి, ఇష్మాయేల్ని. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నువ్వెంతో ప్రేమిస్తున్న నీ కుమారుడు తీసుకుని పోయి బలి ఇమ్మన్నాడు. అంటే అబ్రహాం జీవితంలో ఇంతవరకు ఎవరు అసలు మెయిన్ ఎవరు? ఇస్సాకు. ఓకే, దేవుడికి ఇచ్చే టైం గడుపుతున్నాడు, గడిపే టైం దేవుడితో గడుపుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఎక్కువ ప్రేమ అంటే ఎవరికి ఇప్పుడు? ఎక్కువ ప్రేమ ఆయనకి ఇస్సాకు మీద. ఇస్సాకు యొక్క ప్రతి కదలిక ఏం దెబ్బ తగలకుండా ఆయన కావాల్సిన పాపం దగ్గర నుంచి చూసుకుంటున్నాడేమో. దేవుడు ఎప్పుడైతే ఇస్సాకుని తీసుకెళ్లి బలి ఇవ్వు అన్నాడో ఏం ఆలోచన చేయకుండా ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు. అంటే అబ్రహాము జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఉంది. బాగా వినండి, నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఉంది? ఆలోచన చేయండి. పనికా? చదువుకా? కుటుంబానికా? దేవునికా? కుంటి సాకులకా? దేనికి ఉంది ప్రాధాన్యత? అందుకే దేవుడు నిన్ను ఆస్వాదించట్లే. దేనికి ఉంది విలువ? చిన్న పెద్ద అనారోగ్యానికి అపోని దేనికి ఉంది ప్రాధాన్యత? పరీక్షలు అని ఎంతమంది యవనస్తులు చర్చి మానేస్తారు మన దగ్గర? పని అని ఎంతమంది పురుషులు ప్రార్థనలు మానేస్తారు? పురుషులు, స్త్రీలు. కదా? అందుకే మన జీవితాలు అక్కడ ఆగిపోయాయి అన్నమాట. దేవుడు ఇష్టపట్టలే దేవుడు. నువ్వు దేవునికి విలువ ఇస్తున్నావా, దేనికి ఇస్తున్నావు? దేవుడు చూస్తాడు కదా. చూస్తాడు అంటారా? చూడరా? చూస్తాడు, అన్నీ చూస్తాడు దేవుడు. మనం అనుకుంటాం దేవుడు ప్రతిదీ గమనిస్తాడు, ప్రతిదీ చూస్తాడు.
చిన్న బాధ వస్తే చర్చి మానేస్తావా? మానేస్తావా? కడుపు నొప్పి వస్తే చర్చి మానేస్తావా? చెప్పండి, మానేస్తావా మానేమా? పన్ను నొప్పి వస్తే మానేస్తావా? కొంచెం గొంతు గరగర అంటే మానేస్తావా? మానేస్తావా? కొంచెం వర్షం గట్టిగా పడితే చెప్పండి, యథార్థంగా ఉందాం దేవుని సంది, ఇప్పటికైనా యథార్థంగా ఉందాం. మానేస్తావా మానేమా? మానేస్తావా? అదే ఫంక్షన్ వచ్చిందనుకో మానేస్తావా? మానేస్తావా? ఒకసారి నాకు ఒక ఆమె అనిపించింది, నేను చర్చికి ఆఫీస్కి వెళ్తున్నాను, కృష్ణా ఎక్స్ప్రెస్లో వెళ్తుంటే నేను కూడా పెద్ద వర్షం, ఇదిగో నిన్న వచ్చినట్టే వచ్చింది, బాగా పెద్ద వర్షం వచ్చింది. నన్ను నిఖిలో వీరస్వామి గారు ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లేకపోతే అక్కడ కూర్చుంటే పరిగెత్తుకొని వస్తుంది, పిల్లల్ని తీసుకొని వస్తుంది, ఒక అబ్బాయిని తీసుకొని వస్తుంది, వాళ్ళ కొడుకుని పరిగెత్తుకుని వస్తుంది, తడిసిపోయింది మొత్తం. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నామన్నా? అన్నా మీరు ఇక్కడే ఉన్నారా? వరంగల్ వెళ్తున్నా. వరంగల్ ఎందుకు వెళ్తున్నావమ్మా అన్న? ఫంక్షన్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. వర్షంలో అవసరమా? నిన్నే కదా ప్రార్థన చేయించుకున్నాను. చేయించుకున్నా కానీ తప్పదు, ఇదే ట్రైన్ వచ్చింది, రిజర్వేషన్ లేదు, మళ్ళీ తడుచుకుంటా పోయి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. మరి చర్చికి వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు? వర్షం. దేనికి? దయచేసి పిల్లలా అందరూ ఆలోచన చేయండి, నువ్వు నీ లైఫ్లో దేనికి విలువ ఉంది? వర్షానికా? ఆరోగ్యానికా? దేవుని పనికా? నీ జాబ్కా? నీ కాలేజీకా? ఏంటి దేనికి ఉంది విలువ? వదిలేసి మొన్న ఒకసారి ఒక ఆవిడ చెప్తున్నారు, ప్రేయర్కి వచ్చారు ఆవిడ, వచ్చిన తర్వాత ఆవిడ చెప్తున్నారు, ఏంటి వెళ్ళట్లేదు ఇంకా అంటే, అయ్యారు ఆ పని తీస్తారు నన్ను. ఎందుకు తీశారు? నువ్వు మాటికి మానేస్తున్నావు కదా, అందుకే నా పనులు తీస్తారు. ఏం కాదమ్మా, దేవుడు ఇస్తాడులే. 2 పనులు పోయినాయి, 6 పనులు వచ్చినాయి ఆమెకు ఆ రోజు, ఆ నెలలో. మనము దేవుణ్ణి ఎట్లా తీసుకున్నాం అంటే గ్రాంటెడ్గా తీసుకుంటా, పలకడు పెట్టడు కదా, పెద్ద ఎవడు చూస్తాడు, ఏం చేస్తాడు? అందుకే లైఫ్ అట్లా ఉండిపోయింది. ఒక మాట గుర్తొస్తుంది మనకు, మలాకీలో ఒక మాట, మలాకీ కాదు, హగ్గైలో ఒక మాట అంటాడు చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చదవండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మా మీ ప్రవర్తనను గురించి, ఎన్నో వచనమ్మా? మీ ప్రవర్తన గురించి సరిగా చూడు, ఆ మాట చదువు. అది ఆలోచించుకొనుడి అమ్మ, కొనకుడి కాదు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. నేను కూడా అదే చెప్తున్నా, ఆలోచించు. ఈ ప్రవర్తన ఎట్లుంది దేవుని విషయంలో? మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఎందుకు బాగా చదివాడు, రాశాడు, ఎన్ని పేపర్ రాశారు బాబా అన్న అని మీరు చెప్పినట్టున్నాను కదా. వాడు ఉండేవాడు మా దగ్గర ఉంటే, ఎన్ని పేపర్లు రాసినావంటే అన్నా అన్నాడు. ఏందా అంటే, అన్న మ్యాథ్స్ 26 పేపర్లు రాసినా అన్నా అన్నాడు. ఎన్ని పేపర్లు రాసినట్ట? 26 పేపర్. ఎంత వస్తాయి అన్న? కమ్సే కమ్ 80 మార్కులు వస్తాయి అన్న. 80 మార్కులు నాకు రాకపోతే ఆడు మనిషి కాదు అన్నాడు. ఎవడాడు? కరెక్షన్ చేసేటోడు. అరే నువ్వు రాయిపోతే నీకు 82 మార్కులు రాకపోతే ఆడు మనిషి ఎందుకు? లేదన్నా అసలు ఇంత దింపేసినా అన్న మొత్తము అన్నాడు. సరే బా వచ్చింది. నేను మనసులో పాస్టర్ గారు అన్నాడు, ఏమన్నాడయ్యా వాడు అంటే, అంకుల్ వాడికి 82 మార్కులు వస్తాయంట అంకుల్ అన్న. పేరు వద్దులే మీకు తెలుసు కానీ అంటే అన్నాడు, అయ్యా వాడు రాతకి పేజీకి 2 మార్కులు వేసి వాడు పాస్ అయిపోతాడులే అయ్యా అన్నాడు. వచ్చినాయి ఎన్ని మార్కులు రిజల్ట్స్ వచ్చినాయి? కరెక్ట్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఇంకా అంటే మొత్తం ఆప్షనల్స్ అన్నిటి ఫెయిల్ అయ్యాడు. లాంగ్వేజ్ పాస్ అయ్యాడు. ఫెయిల్ అయిపోతే మెల్లిగా ఏం చేశాడంటే, ఏమన్నా భయ్ ఏమైంది భయ్ ఎందుకు ఫెయిల్ అన్నా? ట్యాక్స్లో ఎన్ని వచ్చినాయి? 80 వచ్చినాయా అన్న. చిన్న ముఖం పెట్టాడు. ఏమైంది అంటే 8 మార్కులు వేసిండు అన్న అన్నాడు. అరే 26 పేజీలు, పేజీకి 1 మార్కు వేసిన పాస్ అవుతుంటే కదరా భయ నేను అన్నా. 5 ఏళ్ళు పట్టింది ఆయన మ్యాథ్స్ పాస్ అవడానికి. 5 ఏళ్ళు. ఏమనుకున్నాడు? నేను సండే స్కూల్కి వస్తున్నాను కదా,
నేను పాస్ అవ్వనా? ఆ భ్రమలో ఉంటాడు. మనం కూడా చర్చికి వస్తున్నాం కదా, నేను పాస్ అవ్వనా ఏంటి? నేను అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ చూపించి హాయ్ పాస్టర్ గారు అంటున్నాను కదా, పాస్ అవ్వనా? ఏమన్నాడు దేవుడు? నువ్వు దేనికి విలువిస్తున్నావు బాగా ఆలోచన చేయి. దేనికి ఇస్తా? దేవుడు పోషించలేడా విశ్వాసుల్ని? నాకు ఈ సంగతి చెప్పండి. దేవుడు విశ్వాసిని పోషించగలడా, పోషించలేడా? ఎప్పుడు పోషిస్తాడు? ఎప్పుడు పోషిస్తాడు? నువ్వు విశ్వాసం ఉంచి ఆయన లోపల ఆయనతో పాటు యథార్థంగా ఉంటే ఆయన నిన్ను పోషిస్తాడు. ఎట్లా పోషిస్తాడు? ఎట్లా పోషిస్తాడు అనేది మనకు తెలియదు. ఆయన ఏదో విధంగా పోషిస్తాడు. మనము చాలాసార్లు దేవునికి హెల్ప్ చేయాలనుకొని దేవుడికి విలువ ఇవ్వటం మర్చిపోయి మిగతా వాటికి విలువ ఇస్తున్నాం. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరుకున్నది, పానం చేయుచున్నను దాహం తీరవియున్నది. ఎందుకు? అసంతృప్తి ఉంది లైఫ్లో, సరిపోవట్లేదు అనమాట. ఏవో ఖర్చులు వచ్చేస్తున్నాయి, ఏదో ఇబ్బందులు వస్తున్నాయి. భోజనం చేయించున్న ఆకలి తీరట్లేదు, దాహం తీరట్లేదు. చదువమ్మా. బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది. అయ్యో. పనివారు కష్టము చేసి జీతము సంపాదించిన కొనినను జీతము సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఈరోజు 50,000 వచ్చినాయి అన్నాడు అనుకో, ఎవరు? మా దావీదన్న. అక్క లిస్టు రెడీగా పెట్టుద్దా? మా నాన్న కాలండి తీసేస్తట్టు నీకు బాధలేదా? ఇంకా 50,000 లేపో అంటది. ఏం చేయాలి? ఇవాళ మరి మామ పిల్లనిచ్చిన మామ ఇవాళ వద్దా చెప్పు మౌనిక, ఇవ్వాలనా? ఏమనుకున్నాడు ఈయన? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమనుకున్నాడు? అబ్బా 50,000 వచ్చినాయి, రేష్యూకి ఒక రింగు చేపిస్తాను అనుకున్నాడు. కానీ రాగానే ఒక ఆపద రెడీగా ఉంది. ఎందుకు? నీవు ఇచ్చిన నీ ప్రయారిటీని బట్టి దేవుడు బ్లెస్ చేస్తాడు. నువ్వు దేవుడికి ఇస్తున్న విలువను బట్టి దేవుడు బ్లెస్ చేస్తాడు. దేనికి ఇస్తున్నావు విలువ అర్థం చేసుకోండి. అన్న దావీదు మాకు మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను. ఆయన అట్లా చేశాడని కాదు, దయచేసి తప్పుగా తీసుకోకండి. జస్ట్ నేను ఆయనకి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఆయన పేరు తీసుకొని. డౌట్ అదేదో ఆయన వాళ్ళకి అట్లా జరుగుతుంది అని కాదు. అట్లా మన జీవితాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికే విలువిస్తున్నావు. కానీ ఆదివారం దేవుణ్ణి పెడతావు, మళ్ళీ పోయి బైబిల్ ఆడ పడేస్తావు, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు తీస్తావు దీన్ని? ఇట్లా కొట్టగానే ఏమొస్తుంది? అప్పుడు దుమ్ము వస్తుంది. అంటే దేనికి ఇస్తున్నట్టు ఇది బైబిల్? దేనికి నువ్వు విలువిస్తున్నట్టు? ఆదివారం రోజు ఇది పట్టుకొస్తావు. అందుకే దేవుడు ఏం చేశాడు? విస్తారంగా విత్తిన లైట్ తీసుకున్నాడు. దేవుడు నేను లైట్ తీసుకున్నాడు. ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఎవరైనా సరే, ఇంకోటి సంగతి కూడా మీకు గుర్తు చేయాలి. ఎట్లా నేను బదలామైపోయినా నాకేం భయం లేదు. కానీ దేవుడు బతకటానికి నీకు ఒక సాధనం ఇచ్చాడు అనుకో. ఇప్పుడు దేవుడు మనకు ఒక సాధనం ఇచ్చాడు, ఒక ఉపాధి కల్పించాడు. ఆ ఉపాధి కల్పించిన పద్ధతి, లేదా ఇప్పుడు బండి ఉంది, ఆ బండి నేను చర్చికి రావడానికి అడ్డంగా అవుతుంది అనుకో, మాటికి నా ఆటంకపరుస్తుంది అనుకో. దేవుడికి బండి కావాలా, నేను కావాలా? ఆన్సర్ చెప్పాలి నాకు. దేవుడికి బండి కావాలా, నేను కావాలా? నేనే కావాలి. ఎందుకు? ఆయన నన్ను రక్తంతో కొనుక్కున్నాడు. కానీ రాలేకపోతున్నా. దేవుడు ఏం చేస్తాడు? నన్ను వేరే విధంగా పోషిస్తాడు. అది వేరే సంగతి. దేవుడు ఏం చేస్తాడు? ఏమైనా దావీదు ఏం చేస్తాడు? మాటికి పెయింటింగ్ అని పోయడానికి ఏం చేస్తాడు? ఆ పెయింటింగ్ అనే మాట లేకుండా తీసేస్తాడు. వచ్చేప్పుడు చర్చిలో కూర్చుంటాడు. మనం అర్థం చేసుకోవట్లా. దేవుడు దేనికి విలువ ఇస్తున్నాం? విలువ ఏంటి? పని చేయొద్దని దేవుడు చెప్పలే. నా దగ్గరే
నువ్వు దేవుని పని వచ్చినప్పుడు, దేవుని మందిరం పని వచ్చినప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు, లేకపోతే ఇంకోటి ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరంలో కనిపించాలి. అది దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్టు. ఎవరైనా సరే మీరు చాలామంది ముఖాల్లో రంగులు మారుతాయి. రంగులు ముఖం మారినా లేకపోతే ముఖమే మారిపోయినా నాకేం ఇబ్బంది లేదు. కానీ దేవుడు నువ్వు బ్రతకటానికి నీకు ఒక పని చూపించినప్పుడు, ఆ పని నువ్వు దేవుని దగ్గర రావడానికి నిన్ను అడ్డుపడుతున్నప్పుడు, దేవుడికి నీ పని అవసరం లేదు, నువ్వు కావాలి దేవుడికి. కాబట్టి నిన్ను తన దగ్గర తీసుకోవటానికి, తన పనిలో వాడుకోవటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆ పని నీ దగ్గర నుంచి తీసేస్తాడు. యూ విల్ టేక్ ఇట్ అవుట్, తీసేస్తాడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడికి మనల్ని దీవించడం చాలా ఇష్టం. ఎందుకంటే మనం దీవించబడటం ద్వారా మనల్ని చూసి అన్యులు ఏదో దేవుని నామం మహిమపరచబడుద్ది. కానీ మనమే ఏం చేస్తున్నాము, దేవుడు మనల్ని దీవించకుండా మనమే అడ్డుపడుతున్నాం దేవుడికి. సో మరి నేను దీవించబడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. మరి నష్టపోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అయితే సమయాభావాన్ని నష్టపోయిన వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరైనా? ఆదాము హవ్వ. ఏం చెప్పాడు దేవుడు వీళ్ళకి? చాలా సింపుల్గా చెప్పాడు. కష్టమని చెప్పాడా? రోజు లేచి తాటకు నీరు పోయి కలుపు మొక్కలది గ్రోమోర్ కొట్టు, పురుగు మందు కొట్టు, పిచికారీ చేయి అన్నాడా? ఏమలేదే. ఏం చెప్పాడు? అన్ని చెట్లు పొలాలు తిను, ఎంజాయ్ చేయి, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పొలం మాత్రం నువ్వు తినొద్దు. అది తిన్న రోజు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. చాలా క్లారిటీగా చెప్పాడా? ఏమన్నా తికమక చేశాడా? క్లారిటీగా చెప్పాడు. సైతాన్ వచ్చి ఏమన్నాడు? ఎందుకు తింటలేదు ఇలా పొలం అన్నా? అది తింటే అది ముట్టుకుంటే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు అన్నాడు. అవ్వ, మీరు చావనే చావరు, పైగా మీకు దేవుడి కంటే గొప్పవాళ్ళు, దేవునితో సమానమైన జ్ఞానం వస్తుంది మీకు. అందుకే మీరు ఆయనతో సమానంగా ఉండడం దేవునికి ఇష్టం లేక మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పి సైతాన్ గాడు కొన్ని పళ్ళు తెంపి ఆయనకి, ఎవరికి ఇచ్చాడు? మేడంకి ఇచ్చింది. మేడం డిగిడిగిడిగిడిగి పరిగెత్తుకుంటూ పోయి ఆయనకి ఇచ్చింది. అయ్యయ్యో మేడం ఇస్తే నేను తినకపోతే ఏమవుతుందని ఆయన కూడా తినేశాడు. అప్పుడు 7వ వచనం, వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు నీకు నష్టం కలుగుతుందో తెలుసా? అవిధేయత చూపినప్పుడు, దేవుని మాటకి అవిధేయత చూపినప్పుడు, దేవుని మాట విననప్పుడు ఇక్కడ బాగా తలుపుతావు, బల్ల దగ్గర బాగా ప్రార్థన చేస్తావు, క్షమాపణ అడుగుతావు, కానీ బయటికి వెళ్ళంగానే డిసోబేడ్. దేవుని మాటకి నువ్వు విలువ ఇవ్వను, దేవుని మాటకి విధేయత చూపకపోతే నీకు శాపం వస్తుంది. దేవుడు వద్దని చెప్తే వద్దు, అంతే, దాని జోలికి వెళ్ళొద్దు. పలానా తప్పు చేస్తున్నావు దేవుడు చెప్పాడా? కరెక్ట్ చేసుకో, ఎస్ దేవా తప్పైంది, అంతే, వదిలే. పలాంది నీ దగ్గర లేదు, క్షమించే గుణం నీకు లేదు, లోబడే గుణం నీకు లేదు, విధేయత చూపే గుణం నీకు లేదు, ప్రాధాన్యత నీకు లేదు. దేవుడు నీతో మాట్లాడితే అవును ప్రభా లేదు అని దాని జోలికి వెళ్ళకు, క్రమపరుచుకో, లేకపోతే నువ్వు నష్టపోతావు. ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు? ఎన్ని మాటలు చెప్పాలి? ఎన్నిసార్లు వింటున్నాం మనం? ప్రతి వారం ఇదే కదా. అతన్ని బట్టి భూమి ఏమైంది? నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. చూడండి, 18 వచ్చింది కదమ్మా, 3వ అధ్యాయం. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. అది నువ్వు కష్టపడతావని చెప్పాడు దేవుడు. స్త్రీకి ఏం చెప్పాడు?
నీ గర్భఫలమును ప్రయాసముతో ఆయన స్త్రీతో ఆ. నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఎస్ వేదనతో పిల్లలను కందువు. నీ భర్తేడ నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాడు. అది అవిధేయత ఏం చేస్తుంది? శాపం తీసుకొచ్చింది. నష్టపోయాడండి. ఆదాము అవ్వ వాళ్ళ కోసం దేవుడు చేసిన తోట నుంచి వాళ్ళని దేవుడు ఎలా కొట్టేశాడు? గెట్ అవుట్ అన్నాడు అంతే. ఎంత కష్టం అండి, ఎంత బాధ. అసలు నేను అనుకుంటున్నాను వాళ్ళు బయటికి వచ్చిన దానికంటే అక్కడ గడిపి వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆలోచన చేసి కుమిలి చచ్చి ఉంటారు వాళ్ళు ఇద్దరు. అరే అక్కడ అట్లుండేది, అక్కడ ఇట్లుండేది, దేవుడు వచ్చేవాడు మన దగ్గరికి, ఎందుకు చేశాం మనం ఈ తప్పు? పొద్దున్నే లేవగానే కావాల్సినంత తిండి ఎదురుగానే ఉండేవి, పళ్ళు తినేవాళ్ళు, ఇష్టం వచ్చిన దగ్గర ఉండేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాళ్ళు, హ్యాపీగా గడిపేవాడు. దేవుడు వచ్చేవాడు, మాట్లాడాడు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు గెట్ అవుట్ అన్నాడు దేవుడు, నెట్టేశాడు నిన్ను. ఎందుకంటే అవిధేయత. దేవునికి నువ్వు ఎంతకాలం లోబడకుండా షో కేసులో బొమ్మలాగా ఉంటావో అంతకాలం నువ్వు దేవునికి అవిధేయత చూపుతున్నావు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్. దేవుని మాటకి నీకు విలువ లేదు. ఏదో చెప్తాడే అరుచుకొని పోతాడులే, కూర్చున్నావా కొంతసేపు ఆరాధన చేసావా, రూపాయి అందులో వేసినావా, వెళ్ళిపోయినావా. అందుకే అవిధేయత. శపించబడ్డారండి ఆదాము అవ్వ. ఆశీర్వాదమును శాపమును నేను ముందు ఉంచుతున్నాను, చూడు నువ్వు దేంట్లో ఉన్నావు, దేన్ని ఎన్నుకుంటున్నావు? అవిధేయత. అవిధేయత. ఇంకొక వ్యక్తిని చూద్దాం దయచేసి. యెహోషువ గ్రంథం రండి. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథంలో ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోను లోయలోనికి తీసుకుని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. ఎందుకయ్యా ఆయనకి ఇంత శిక్ష? ఏవి ముట్టుకోవద్దన్నాడు. ఎవరిని? ఏ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు? ఎరికో పట్టణం మీద. పట్టణం మీద ఏది దాని పేరు? అది ఎరికో గొడవ కాదు. ఏం పట్టణం అది? హాయ్ అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకోవద్దని చెప్పాడు దేవుడు. ఈయన ఏం ఆశించాడంట? బంగారము, పైన వస్త్రము, బంగారము, ఒక కమ్మి, వెండి కమ్మి, బంగారాన్ని ఆశించాడు. అవిధేయత. ఏం చేశాడు? ఈయన ముత్తాతలు, ఈయన వంశం అంతా కూడా దేవుడు రాళ్ళతో కొట్టి చంపేశాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నువ్వు ఎక్కడున్నావు? ఆశీర్వాదం కోరుకుంటున్నావా, లేకపోతే అవిధేయత కోరుకుంటున్నావు? ఇంకో మాట చూసి ప్రభువులోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదటి ఎన్నిటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాడు. ఏం జరిగింది? యేసు ప్రభు ఒకసారి ప్రయాణం చేస్తుంటే ఆయనకు ఆకలి వేసింది. వేస్తే అక్కడ ఏం కనిపించింది ఆయనకి?
అంజూరపు చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్ళి వెతికాడు, ఏమి లేవు, దానికి ఫలాలు లేవు. లేకపోతే ఆయన ఏం చేశాడు, ఇక ముందు నువ్వు కాయకుందువు గాక అని చెప్పించాడు. అది ఎండిపోయింది. ఎందుకు అంజూరపు చెట్టుని చెప్పించాడు దేవుడు అంటే, అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత లక్షణం, మిగతా వాటికి ఆకులు వచ్చేస్తాయి, తర్వాత పువ్వులు కాయలు వస్తాయి. దీని ప్రాసెస్ వేరుగా ఉంటుంది. పువ్వులు వచ్చి కాయలు వచ్చి ఆఖరికి ఆకులు వస్తాయి. ఆకులు ఉన్నాయి అంటే అర్థం ఏంటి, పళ్ళు ఉన్నాయి అని. పళ్ళు తెంపుకోగానే ఆ ఆకులు పడిపోతాయి ఆటోమేటిక్గా. ఇవాళ పళ్ళు తెంపుకుంటే రేపటికి రాలిపోతాయి అవి. ఇక్కడ ఏంటి, అంజూరపు చెట్టు ఉంది, ప్రభువుకి ఆకలి వేసింది, అక్కడికి వచ్చాడు. కానీ అంజూరపు చెట్లు ఆకులు ఉన్నాయి కానీ పళ్ళు లేవు, చెప్పించబడ్డాడు. ఇంకోటి మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనీ నుండి వెళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరిని తినగుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు. అది పండ్ల కాలం కూడా కాదు. మరి పండ్ల కాలం కానప్పుడు ఆ చెట్టుకు ఆకులు ఎందుకు వచ్చాయి? ప్రభువు తెలియదా చెట్లకి అక్కడ పళ్ళు లేవని? అంటే తెలుసు కదా. మనం అంజూరపు చెట్లు సంఘానికి గుర్తు, సంఘం అయితే విశ్వాసికి గుర్తుగా ఉంది అంజూరపు చెట్లు. ఆచారాలు ఉన్నాయి నీ దగ్గర, ప్రార్థన ఉంది, సండే స్కూల్ సంఘానికి వస్తావు, దశమ భాగం వేస్తావు, ఆరాధన చేస్తావు, కానీ ఏం లేవు, ఆకులు ఉన్నాయి. ఆచారాలు ఇవన్నీ. పండక్కి వస్తావు, ఫాస్టింగ్ ఉంటావు, ఏం లేవు, ఆత్మల సంపాదన లేదు, పళ్ళు లేవు నీ దగ్గర. అందుకోసం నువ్వేమవుతావు? ఏం చేశాడు దేవుడు? నువ్వెన్నటికీ ఫలింపకుందువుగాక, నీ పళ్ళు ఎవరు తినుకుందురుగాక అని చెప్పించాడు దాన్ని. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. ఎవరైతే సంఘస్థుడు ఎవరైనా సరే, సంఘస్థురాలు ఎవరైనా సరే, ఆత్మలు ప్రభు దగ్గరకు తేకపోతే, పండ్లు ప్రభు దగ్గర చూపించకపోతే, పండ్లు ప్రభు చూడలేకపోతే నువ్వు తప్పకుండా నష్టపోతావు. దేవుడు నీతో ఏం చేయడు, పరలోకాన్ని తీసుకెళ్తాడు అంతే. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, అరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తావు, వాళ్ళతో పెళ్ళిళ్ళకి వెళ్తావు, వాళ్ళు సువార్త చెప్పడానికి వెళ్ళవే. మరి నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, మేము అక్కడ ఒక పని చేస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసిన గ్రూప్లో ఏం చేస్తున్నారంటే, ఆ చర్చి వాళ్ళు నెలకి ఒక గ్రామంలో, రేపు మా గ్రామంలో, వచ్చే నెల మా గ్రామంలో మేము సువార్త పని చేస్తాం, నేను తీసుకెళ్తా మిమ్మల్ని ఆగస్టులో. సెప్టెంబర్లో వీరస్వామి ఆయన గ్రామంలో సువార్త సభ పెడతాడు. అక్టోబర్లో దావీదు గారు ఆయన గ్రామంలో సువార్త సభ పెడతాడు. నవంబర్లో తిరుపతి గారు ఆయన గ్రామంలో అంటే ఒక్కళ్ళే వెళ్ళి చెప్పలేకపోయినా సంఘాన్ని తీసుకెళ్ళి సువార్తీకరణ చేపిస్తున్నారు. దేవుడు అది ఆస్పెక్ట్ ఉన్నాడు. దేవుడు ఆశిస్తున్నది, ఆయన చూస్తున్నాడు. ఉన్నాయా పళ్ళు, ఆచారాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, సంఘానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ ఏం లేవు, ఆత్మల సంపాదన లేదు.
ఎప్పటికీ వీళ్ళే ఉన్నారు. గొర్రెలు పిల్లలు పెట్టట్లే ఇక్కడ, గొర్రెలు ఎట్లా ఉండిపోయాయి. మరి కాపరి ఏం చేయాలి? వేరే పద్ధతులు అనుసరించాలి గొర్రెల పిల్లలు కంటానికి. అయితే కొత్త గొర్రెలను కొనుక్కోవాలి. పాత గొర్రెలను కషాయాడికి ఇచ్చేసి, కాపరి నష్టపోడు కదా. నష్టపోతాడా? నష్టపోడే, అమ్మేస్తాడు. మహబూబాబాద్లో గొర్రెలు అమ్ముతూ ఉంటారు, తక్కువ రేటుకి అమ్ముతారు అన్నమాట. ఎందుకు తక్కువ రేటుకి అమ్ముతున్నారని అడిగాను నేను. ఎందుకంటే సార్ అవి 3-4-5 సంవత్సరాలు కానీ పిల్లలు పెట్టలేదంట సార్. అందుకోసం వాటిని ఏం చేస్తున్నాడు? తెగ నమ్మేస్తున్నాడు. దీనివల్ల పిల్లలు ఏం ఇవి గొడ్డుపోతు గొర్రెలు సార్, వద్దు, అమ్మేస్తా, తక్కువ రేటు. ఎంత సరే సార్, ఏదో తీసుకెళ్ళిపో, ఎందుకు, వేస్ట్ అది. అదే మా కొలీగ్స్ అన్నారు, దాని మటన్ కూడా టేస్ట్గా ఉండదు సార్, టేస్ట్గా ఉండదు దాని మటను. శపించబడ్డాడు అంజూరపు చెట్టు. ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు అయిందో ప్రభుని నమ్ముకొని, ఎంతకాలం అయింది? ఏదో అప్పటికప్పుడు టక్కున మెరుస్తావు, తీసుకొచ్చేస్తున్నా, వెళ్ళిపోతున్నా, వెళ్ళొచ్చాను, తిరిగి వచ్చాను, వాళ్ళు రావట్లేదు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చెప్పాలి, ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలి. పాస్టమ్మ రా అంటే ఇప్పుడు వస్తావు, అంతే కదా. పాస్టమ్మ అని ఎంతకాలం పాస్టమ్మ? నీకు బాధ్యత లేదు కదా, బాధ్యత లేదు నీకు, యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. అందుకే దేవుడు మనల్ని దీవించాలని చూస్తున్నా కూడా మన లోపల ఏం లేదు, ఆశీర్వాదం కనిపించట్లేదు. కాబట్టి ప్రభువులో ప్రవేశించక ముందు ఆలోచన చేయండి, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా? ఆశీర్వాదముని నేను కోరుకుంటున్నాను అని శాపాన్ని కోరుకున్నావా? ఆశీర్వదించబడే వ్యక్తి యొక్క లక్షణాలు మనం ఆలోచన చేశాం. దేవునికి శ్రేష్టమైన ఇచ్చాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. శాపం అనుభవించిన వ్యక్తి అవిధేయత చూపించాడు దేవుని మాటకి. జీవితంలో ఫలించటం అనేది జరగట్లేదు. చివరిగా ఒక ప్రశ్న అండి, ప్రభువు నిన్ను చూసినప్పుడు అసలు హ్యాపీగా ఉన్నాడా? బాగా ఇప్పుడు ప్రభు మనల్ని చూస్తున్నాడు, నేను చూస్తున్నాడు, నేను ఇక్కడ మోకరించాను, ప్రభు నన్ను చూసినప్పుడు ఎస్ చెప్పురా బాబు అంటున్నాడా? ఈజ్ హీ హ్యాపీ విత్ యూ? ఆయన సంతోషంగా ఉన్నాడా నేను చూసినప్పుడు? నువ్వు మోకరించినప్పుడు, నువ్వు బైబిల్ పట్టుకున్నప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడా, ఏడుస్తున్నాడా? అయ్యో ఎందుకు రక్షించాను ఇతన్ని? ఒక చిన్న మాట చూసి మనం ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం ఒక మాట చూద్దాం. 15వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక ఎంత పెద్ద మాట వాడాడండి దేవుడు. అతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇదే మాట ఆదికాండం 6వ అధ్యాయంలో వాడతాడు. నేను నరులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన విశ్వాసి, దేవుని విషయంలో కూడా ఇట్లా అంటున్నాడేమో, అలా నాయన్ని నేను రక్షించినందుకు తండ్రి అయిన దేవా నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. సంఘానికి ఉపయోగకరంగా లేడు, రాజ్యవ్యాప్తికి ఉపయోగకరంగా లేడు, మాదిరికైన జీవితం లేదు, దీవిద్దామని దగ్గర పోతే ఒక కారణం లేదు. ప్రయోజకుడిగా ఉన్నావా, నిష్ప్రయోజకుడుగా ఉన్నావా? ఈరోజు చెప్తున్నాడు, ఇదిగో జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపాన్ని నీ ముందు ఉంచాను. నీవు ఏం కోరుకుంటావు కోరుకో, నీ మీద భూమిని ఆకాశాన్ని సాక్ష్యంగా పెడుతున్నాను నేను. సమయంలో కోరుకోండి, ఏం కోరుకుంటారు మీ ఇష్టం. ఆశీర్వాదం కావాలా? అసలు లైఫ్ చెక్ చేయి, ఎక్కడుంది?
శాపం కావాలా? చెక్ చేయి, ఎక్కడ నీ లైఫ్. నాకు ఒక యవనస్తుడు తెలుసు ప్రియారా. ఆ యవనస్తుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు దేవుని పనిలో. అయితే కాలక్రమేణా మెల్లి ఒకరు బైబిల్ చదవటం మానేశాడు. బైబిల్ చదువుతున్నావా డానీ, వాక్యం చెప్పు అంటే, అన్నా రేపు చెప్తా. సువార్త పనికి వెళ్దాం అన్నా, ఇవాళ కొంచెం పని ఉంది, రేపు వస్తాను. అట్లా మెల్లిమెల్లిగా ఏమైపోయాడు? స్లిప్ అయిపోయాడు, మెల్లిమెల్లిగా జారిపోయాడు. బాగా పాడతాడు అసలు. ఎప్పుడైతే దేవుడి నుంచి మెల్లిమెల్లిగా జారటం పోయాడో అన్నపూర్ణ స్టూడియోతో కనెక్ట్ అయ్యాడు. సినిమా ఫీల్డ్ అన్నపూర్ణ స్టూడియో. నాకు తెలిసి పిలిచి తిట్టా, ఏమరా బాబు నేను అది వదిలేసి వస్తే నువ్వు లేదన్నా జస్ట్ అట్లా వెళ్ళానన్నా. అక్కడ వెళ్తే జస్ట్ ఇలా పరిచయాలు అయ్యారన్న, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు చెప్పాడు. అరే నువ్వు దేవుని పాటలు పాడకుండా అటెందుకు పోతున్నావురా? లేదు, ఊరిని చూస్తానికి వెళ్ళాను నేను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వచ్చేవాడు. అట్లాగే వచ్చి ఒకరోజు చర్చి మానేశాడు. చర్చి మానేస్తే, ఏమిరా బాబు ఎందుకు చర్చి మానేసా అలా అనుకోకుండా రామోజీ ఫిలిం సిటీలో రామానాయుడు గారు పిలిచారు అన్న నన్ను అన్నాడు. ఎందుకు పిలిచాడు నిన్ను? అదే అన్న ఏదో లిరిక్స్ బాగా తిట్టా. ఎల్లన్నా అన్నాడు, ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, అంత అయిపోయింది. మళ్ళా మరుసటి వారం మానేశాడు. ఇంకా కనిపించరా. ఫోన్లు లేవు కదా అప్పుడు, ల్యాండ్ లైన్లు ఉండేవాడు కాదు. అక్కడే ఇల్లు తీసుకుంటున్నా. ఒక రోజు వచ్చి చెప్పాడు, అన్నా నేను అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక ఊరుందన్నా, ఏంటది ఏదో ఊరి పేరు చెప్పాడు. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాను, అక్కడ నేను స్వార్థ పని చేయాలనుకుంటున్నా. ఏం చేస్తానంట? అయిపోయిందా? మొన్న నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఒక పిల్లల్ని డాక్టర్ దగ్గర చెకప్ చేపిద్దామని వెళ్ళాం, ఈ చైల్డ్ లేబర్ని. అక్కడ ఒక అతను పడుకొని ఉన్నాడు, దీని మీద దుప్పటి మీద పడుకొని. నన్ను చూశాడు, ఎవరు నేను గుర్తుపట్టలే. సార్ ఎవరో మేము పిలుస్తున్నారు సార్ అన్నాడు. ఎవరు? నన్ను ఏడు పిలుస్తాడే, పని చూడు అన్నాడు. లేదు సార్ అక్కడ పడుకొని ఎవరో దీనంగా చేయి చూపుతున్నాడు సార్ అన్న. ఎవడబ్బా నన్ను ఇక్కడ గుర్తుపెట్టాడు. వెళ్తే ఎవరు? డానీ. నేను గుర్తుపట్టలే. అన్నా నేను నిన్ను గుర్తుపెట్టావా అన్నాడు. లేదన్నా. అన్నా నేనన్నా డానీ. ఏం డానీ ఇట్లా అయిపోయాడు? దేవుని మాట వినకుండా వెళ్ళానన్నా, స్నేహాలు ఎక్కువైపోయినాయి, ఎయిడ్స్ వచ్చిందన్నా. దేవుడు నిన్ను ఆశీర్వాదకారకుడిగా ఉంచమని దేవుడు చెప్తే నువ్వేం చేసావు? దేవుడు నీకు ఒక తలాంతి ఇస్తే, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే, దేవుడు బ్రతకడానికి ఒక బ్రతుకు తెరివిస్తే, దేవుడు నీకు టాలెంట్స్ ఇస్తే దేనికి వాడుకుంటున్నావు? నువ్వు తీసేస్తాడు దేవుడు. 4 రోజుల తర్వాత మళ్ళా వెళ్ళా, లేడు అక్కడ. ఏమైంది అంటే చచ్చిపోయింది సార్. జాగ్రత్త, దేవునితో ఆడుకోవద్దు, దేవునితో అస్సలు ఆడుకోవద్దు, గెలవలేవు నువ్వు. దేవునితో ప్రేమగానే ఉండాలి. ఆశీర్వాదాన్ని దేన్ని పెట్టాడంట? శాపాన్ని నీ ముందు పెట్టాడు. కోరుకో, ఏం కోరుకుంటా కోరుకో కదా. దేవుడి మాటలు మనకు చాలా ఏమంటారు, వెక్కసంగా ఉన్నాయి. ఇష్టం అనిపించలే, రుచి అనిపించలేదు, కోపం వస్తుంది, కామెంట్స్ వస్తున్నాయి నాకు. పాస్టర్ గారు ఎప్పుడదే చెప్తున్నాడు, మేమంటే పాస్టర్ గారు కోపం. ఆయన తిండు మమ్మల్ని తిన్నీడు కదా, ఆయన ఎంజాయ్ చేయడు, మమ్మల్ని ఎంజాయ్ చేయనీడు. ఆయనకి జాబ్ ఉంది, ఆయన బతుకుతాడు. జాబ్ లేని వాళ్ళు ఎట్లా బతకాలి? ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారు? మోషే గురించి మాట్లాడారు. నేను మోషే అని చెప్పట్లేదండి. ఎవరు రెస్పాండ్ అయ్యారు? దేవుడు రెస్పాండ్ అవుతాడు. అరే నన్ను కాదా బాబు, నీ జీవితం చూసుకో, దేవుని వాక్యం చూడు, దేవుని వాక్యం చెప్తుంది, నేను నిలబడ్డా అంతే. సో సమయం తీసుకొని
ప్రభు యొక్క బలలో పాలు పొందాం. ఆలోచన చేయి, స్కిప్ చేయొద్దు, దీన్ని తప్పించుకొని వెళ్ళొద్దు. దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నీ జీవితం దాని పక్కన పెట్టు. నేను ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను అనుకుంటున్నావు, అక్కడ ఉన్నాయి ఆ లక్షణాలు నీ లైఫ్లో? లేదు, శాపం సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి నీకు. సరి చేసుకో, సరిదిద్దుకో, క్రమపరుచుకో. నటించొద్దు, దేవుని దగ్గర నటించొద్దు. ఈ మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.